చాలా ఎక్కువగా ఉంది. చాలా బాధాకరమైంది కూడా. సార్ ఎన్టీఆర్పై యుద్ధం మంట పెట్టిన కామెంట్స్ అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ అర్బన్ ఎమ్మెల్యే అవి ఆడియో కూడా ఉన్నా సార్, పెట్టండి టీసీఆర్. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్. వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఉంటుంది కదా, అది పెట్టి మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు నిజంగా ఈ దారుణం అండి. ముందు నుంచి మనం మాట్లాడుతున్నాం వార్ 2 అన్నప్పటి నుంచి ఎన్టీఆర్ మాటల మీద రియాక్షన్స్. సార్ ఒకసారి ప్లే చేయండి. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. వాడితే ఈయనైతే ఇయ్యలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకు వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోయిట్టా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది? నేనెవరు వేయించా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేరు, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. ఇది సార్ చూశాను నేను అది. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానికా లేకపోతే సినిమాలు ఆపడానికా? ఆయన ఏమైనా భారత సెన్సార్ బోర్డా, లేకపోతే సినిమాల కోసం ప్రత్యేక విభాగం పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధికారిక విభజనలో ఏమన్నా మీరు ఈ సినిమాలో ఏదో ఆడాలో ఏదో ఆడదో చూడండి. కాబట్టి చాలా అభ్యంతరకరమైన, చాలా హానికరమైనటువంటి విషయం కూడా. ఎందుకంటే ఇప్పుడు వార్ 2 వచ్చినప్పుడు సరే నందమూరి వారసుడు, రామారావు గారి వారసుడు లేకపోతే తెలుగుదేశంలోకి వస్తారా లేదా ఈ విషయాలు చాలా చర్చ చేసాం మనం. అదే మామూలుగా ఆయన మాట్లాడి నన్ను ఎవరు ఆపలేరు అన్నాడు ఆయన. నేను ఆపగలనని నేను బయలుదేరాడు. వార్ 2 సినిమాకి సంబంధించింది ఇది. ఖచ్చితంగా ఈ రాజకీయ సంస్కృతి, సినిమా సంస్కృతి కలగాపులగం చేసే విశ్వ సంస్కృతి ఇది ఏమాత్రం రాష్ట్రానికి క్షేమదాయకం కాదు. రెండవది, సినిమాలనే వాటిని ఎమ్మెల్యేలో ఎంపీలో ఆపగలిగితే ఈ దేశంలో చాలామంది హీరోలు ముఖ్యమంత్రులు అయి ఉండేవాళ్ళు కాదు, ఉప ముఖ్యమంత్రులు అయి ఉండేవాళ్ళు కాదు. ఉప ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తీసిన సినిమాలు కూడా వాళ్ళు తలుచుకుంటే ఆడలేదు కదా. ఇప్పుడు హరిహర వీరమల్లు మనం అందరం ఎన్నిసార్లు చర్చిస్తే ఎంత హైప్ ఇస్తే ఏం అదేం జరగలేదు కదా. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు, ఆయన లోకేష్ పేరు తీయలేదే. లోకేష్ అంటాడా ఈయన అనవసరంగా లోకేష్ని ఇరగటంలో పెడుతున్నాడు తన అత్యుత్సాహంతో. దాని అర్థం ఇది అయిండొచ్చు అని అందరూ మనం చెప్పిన మాట తప్ప ఎన్టీఆర్ ఏమీ లోకేష్ అని లేదు, చంద్రబాబు అని లేదు. కాబట్టి ఇది చాలా అభ్యంతరకరమైన విషయం.
రోజా మాట్లాడుతున్నారు, నేను చూసా. అంటే సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. మీరందరూ కలిసినా కానీ పవన్ కళ్యాణ్ సినిమా చూసారా? ఇది కూడా అంతగా వసూళ్ళు కూలీతో పోలిస్తే దీనికి వసూళ్ళు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని రాజకీయ వివాదంగా మార్చడం, ఎన్టీఆర్ను ఈ విధంగా చేయడం ద్వారా ఫోకస్ పెంచాడు ఈ ఎమ్మెల్యే. ఇది అదేదో పరమానంద శిష్యులు కదా, ముక్కు మీద ఈగ వాలిందని రాయితో కొట్టి ఆయన ముక్కు పగల కొట్టినట్టుగా ఇప్పుడు లేనిది తీసుకొని వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వారి మీద ఫోకస్ విపరీతంగా పెంచారు. ఇప్పుడు మదనపల్లిలో పొద్దున్నే నిరసన యాత్ర, దాన్ని పోలీసులు ఆపడం చాలా ఉద్రిక్తత. సో ఒక విషయం అయితే ఎమ్మెల్యే గారి పుణ్యాన బయటికి వచ్చింది ఏమంటే జూనియర్ ఎన్టీఆర్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ వాదన అదే కదా, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది ఈయనకొని. కాబట్టి ఇక మీదటైనా కానీ సినిమాలను తమ ఇష్ట ప్రకారం ఆపడం, ఇష్ట ప్రకారం లేపడం, ఈ ప్రయత్నాలు చేయకండి సార్. మీరు మీ పార్టీ కోసమో ప్రజల కోసమో స్థానికుల కోసమో పనిచేయండి. ఇప్పుడు ఇంత అయిన తర్వాత అది ఆడియో నాది కాదు, వీడియో నాది కాదు, ఆ వాయిస్ అని, వాయిస్ నాయిస్ అన్నీ మీవే తెలుస్తూనే ఉన్నాయి. ఆఖరికి మీ పార్టీ వాళ్ళకే నచ్చలేదు. నేను వార్తలు చూసేవారమ్మా, ఇది ఒకటే కాదు, తర్వాత కూడా ఉన్నాయి కదా, ఇద్దరు ముగ్గురు కూడా దీని మీద మాట్లాడారు. బయట ప్లే చేయండి అమ్మా. మామూలుగానే మాట్లాడారు, రోజా లెవెల్లో కాకుండా. సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు, ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేము ఏం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే. అంటే ప్రాథమికంగా నిజమే కదా, అది సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేదు చూడరు, ఎంత ప్రయత్నించినా చూడరు. ఉదాహరణకు నాదెండ్ల మనోహర్, మనం దీన్ని జయప్రదం చేయాలి, మన పార్టీ ప్రతిష్ట ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి అని ఈ స్థాయిలో చెప్పినా కానీ అదేమీ చూడలేదు కదా. కాబట్టి ఇక్కడ ఆ సమస్య ఏమీ లేదు, కానీ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వివాదం. రోజా అన్న మాటలో మామూలుగా అయితే ఆమె ఇంకా కొంచెం ఏమనాలి, మత చిచ్చుబుడ్డు లాంటి ఆరోపణలు చేస్తుంటారు. ఈరోజు అవి చేయలేదు, కానీ పవన్ కళ్యాణ్కి అయితే తన మామూలు లెక్క ప్రకారం ఆయన సినిమా బతిమాలన చూడలేదు, ఇలాంటి మాటలన్నీ అన్నారు. నిజంగా జనసేన వాళ్ళు ఆ సినిమాని జయప్రదం చేయడమే పెద్ద వీర కార్యక్రమం అనుకోవటం కూడా మనం చూసాం. ఆయన చేయలేకపోయారు కదా. సరే, ఎన్టీఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర ముఖ్యమంత్రిగా ఉండి 2 రోజులు కూడా ఆడలేదు. సో సినిమా ఆ విషయంలో ప్రేక్షకులు చాలా ఖచ్చితంగా ఉంటారు. ఓటర్లు నచ్చకపోతే తిరస్కరించి డిపాజిట్ కూడా తగ్గకుండా చేస్తారు. ప్రేక్షకులు 2వ రోజు కూడా రారు. అది ఇప్పుడు జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ ఏదో వారసత్వానికి అడ్డమవుతున్నాడని తెలుగుదేశం శాసనసభ్యుడు ఇలా చేయడం అనేది, దీని మీద ఆ పార్టీ అధికారికంగా స్పందించి తమ వైఖరి ఏంటో చెప్పడం చాలా మంచిది. దీన్ని ముగించటం, లేకపోతే వైసీపీ వాళ్ళు ఈ విషయం మాట్లాడుతుంటారు మీడియాలో పదే ఈ చర్చకు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా మాట్లాడాలి కదా అని అన్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి, మరి ఎంతవరకు వాస్తవం? అదే ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇంకో 2 వీడియోలు కూడా ఇట్లాంటివి, ఆడియోలు వీడియోలు. ఒకటేమో అక్కడ ఆముదాల వలస కదా, ఆ ఎమ్మెల్యే ఆయన మాట్లాడారని ఒక ఇది వచ్చింది. ఇంకొకటేమో స్థానికంగా అధికారులు వీళ్ళకి సంబంధించింది. ఇవన్నీ అంతకుముందు కూడా ఇట్లాగా ఆడియో ఇంకొక గుంటూరు దగ్గర అంతకుముందు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు బయట పెట్టేవాళ్ళు కదా చాలామంది. ఇప్పటికి కూడా వాటి గురించి మాట్లాడుతుంటారు కదా. ఉదాహరణకు రాంబాబు, లేకపోతే ఆయన ఎవరు అవంతి, ఇలాంటి వాళ్ళవి. మరి వీళ్ళు అటువంటివి మన రాజకీయాల్లో అదే నేను ఇందా చెప్తున్న సమస్యలు ఇవన్నీ వదిలిపెట్టి ఎవరితో చాలా ఇలాంటి విషయాలు మాట్లాడారు, వీటి మీద పడుతున్నారు. కానీ బెదిరింపులు వేరు. ఇక్కడ ఒక ప్రిన్సిపాల్ అనే ఆమెకు సంబంధించిన సమస్య ఉంటే తప్పకుండా అక్కడ వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు, ఉపాధ్యాయులు కూడా. నా ఉద్దేశం వీటి మీద చంద్రబాబు నాయుడు తను కాకపోతే తను అథరైజ్ చేసిన సాధికార ప్రతినిధి, మా పార్టీ వైఖరిదే, ఇటువంటి వాటిని మేము ఆమోదించడం లేదు అని స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే గతంలో జగన్ మీద చేసిన విమర్శ కూడా అదే కదా. ఉదాహరణకు వల్లభనేని వంశీనో ఇంకొకరో కొడాలి నానినో
మాట్లాడుతుంటే వీటిని ఎందుకు ఖండించడం లేదు, వీటిని ఎందుకు డిజోన్ చేసుకోవడం లేదు అని. అదే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయినా ఆ మాటకు వస్తే ఈ అసంబద్ధంగా మాట్లాడే ఈ ధోరణికి కత్తెర వేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు ఆందోళన పడ్డాడంటే అర్థం ఉంది, ఎందుకంటే ఇలాంటి స్ప్రెడ్ అయిన కొద్దీ చెడ్డ పేరు వస్తుంది అని. పైగా పార్టీ కలిగే లాభం లేదు ఎవరి కోసమో తప్ప. అందులో వీళ్ళలో చాలామంది అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా. మీరు ఇవి కాకుండా ఇప్పుడు మీరు ఇది చూస్తే కూడా తాడిపత్రి పెద్దిరెడ్డి జేసీ ఆయన ప్రభాకర్ రెడ్డి, ఏం సార్ రోజు నెల్లూరు పెద్దారెడ్డి అన్నట్టుగా ఈ తాడిపత్రి పెద్దారెడ్డి ఏంది, ఆయన రానీయుడు ఈయన పోనీయుడు, ఇద్దరు కూర్చుంటారు కుర్చీలు వేసుకొని. జయప్రకాష్ రెడ్డి చనిపోయిన లోటు వీళ్ళు తీరుస్తున్నారు అన్నమాట ఈ మధ్య. ఏందిరా అది ఇది అనుకుంటుండేవాడు కదా ఆయన, సవాళ్ళు చేసుకుంటూ. అంతకంటే కూడా రక్తి కట్టి జీవిస్తున్నారు పాత్రల్లో. చాలా ఘోరం. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అది ఇది అంటున్నా, మరి ఇప్పుడున్న అన్నీ పెరిగిపోవడం వల్ల ఇతర భారాలు వయసు అన్నిటి వల్లనేమో ఇవి కొంచెం శృతి మించుతున్నాయి, ఇబ్బందికరంగా కూడా మారుతున్నాయి. వాళ్ళ ఇబ్బందులు ఒకటైతే చిన్న ఉద్యోగుల మీద లేకపోతే విద్యారంగం మీద పడటం కూడా ఇక్కడ ఒక సమస్యగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సమయంలో ఎవరో లేడీ పోలీస్ డాన్ అని నెల్లూరులో వైసీపీకి సంబంధించిన ఆమె ఒక ఉందని ఒక ఇది చాలా రౌండ్స్ అవన్నీ కూడా కొడుతున్నాయి. ఆ విషయాల్లో కూడా స్పష్టత ఇచ్చేసి ఈ విషయం ఏది మేము ఈ చర్య తీసుకుంటున్నాం లేదా తీసుకోవడం లేదని చెప్తే సరిపోతుంది కదా. ఎంతసేపటికి ఛానల్స్ను మీడియాను ఈ లీకేజీల కోసమో లేదా రహస్య ప్రసారాల కోసం వాడుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం ఒకటి ఉంది, అధికారం ఉంది, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్య తీసుకోవచ్చు కదా. అదే మంచిది అంటాను నేను. ఇంకా సినిమాలను దీంట్లో కలిపి సినిమా రంగాన్ని రణరంగం చేయడం మటుకు ఏమాత్రం సరికాదు.